ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వివాహానికి పనికిరాని నక్షత్రాలు ఏవైనా 2 నక్షత్రాలు కలిస్తే వివాహం చేయకూడదనే విషయాన్ని ఇక్కడ కొన్ని చెప్పబడింది శాస్త్రంలో. వాటిలో కొన్ని వేద నక్షత్రాలు అంటామంట. ఒక్కొక్క నక్షత్రానికి ఇంకో నక్షత్రంలో వేదం ఉంటుంది. ఆ వేద నక్షత్రాలు ఏవో తెలుసుకుంటే మనం వివాహం చేసేటప్పుడు ఈ 2 నక్షత్రాలు వివాహం చేయవచ్చా చేయకూడదు అనే విషయాన్ని మనకు తెలుస్తుంది. దానికి కాదు ఈ వీడియోలో వేద నక్షత్రాలు ఏదైనా ఏ జంట నక్షత్రాలు వేద నక్షత్రాలు అవుతాయనే విషయాన్ని ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఈ క్రింద తెలుపబడిన నక్షత్రాల్లో పరస్పర వేద కలిగి ఉంటాయి. అందువలన వీరికి ఈ 2 నక్షత్రాలు అబ్బాయి అమ్మాయి అయితే వివాహం చేయకూడదు. ఒక ఉదాహరణ కింద తీసుకుంటే కృత్తిక విశాఖ నక్షత్రం ఉందనుకోండి. దీనిలో వధువు నక్షత్రం కానీ వరుణ నక్షత్రం కానీ కృత్తిక అయితే వారికి విశాఖ నక్షత్రం వారితో వివాహం చేయకూడదు. అలాగే వేద నక్షత్రమునకు వివాహం చేసినచో వైవాహిక జీవితంలో అనేక రకమైన ఇబ్బందులతో జీవితం గడుస్తుంది. కొన్నిసార్లు విడాకులు తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇద్దరు భర్తల మధ్య దాంపత్య జీవితంలో సుఖం ఉండదు, మనస్పర్ధలు ఉంటాయి. కాబట్టి వీరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వేద నక్షత్రాల వారికి ఇద్దరికి వివాహం చేయకపోవడమే మంచిది. ఇకపోతే అవి ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఒకటి, అవి అశ్విని జ్యేష్ఠ నక్షత్రాలు అన్నమాట. అశ్విని నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం ఎవరిదైనా అశ్విని నక్షత్రం అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ అయితే జ్యేష్ఠ వాడితో చేయకూడదు. అలాగే జ్యేష్ఠ ఎవరిదైనా అబ్బాయిది అమ్మాయిది అయితే అశ్విని నక్షత్రం వాడితో వివాహం చేయకూడదు. అలాగే భరణి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి అన్ని నక్షత్రాల గురించి వివరిస్తారు. 2 జంట నక్షత్రాల గురించి. ఈ 2 నక్షత్రాలకు ఎవరైనా అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ అయితే వివాహం చేయకండి. ఇలా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా గమనించండి. మొదటిది అశ్విని జ్యేష్ఠ వారికి. అలాగే భరణి అనురాధ వారికి చేయకూడదు వివాహం. కృత్తిక విశాఖ, రోహిణి స్వాతి, మృగశిర చిత్త. మృగశిర చిత్త ధనుష 3 నక్షత్రాలు కూడా 3 నక్షత్రాలు ఎవరిదైనా అబ్బాయిదైనా అమ్మాయిదైనా ఎవరికి ఈ 3 నక్షత్రాల్లో అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ ఎవరిదైనా అయితే ఎదుటి వ్యక్తి అబ్బాయి అమ్మాయి అయితే వివాహం చేయకూడదు. అలాగే రోహిణి స్వాతి, అలాగే పునర్వసు ఉత్తరాషాఢ, పుష్యమి పూర్వాషాఢ, ఆశ్లేష మూల, మగ రేవతి. మగ నక్షత్రం వాళ్ళకి రేవతి నక్షత్రం వారికి. అలాగే ఉబ్బ అంటే పూర్వ పలుగుడు నక్షత్రము, ఉత్తర భాద్ర నక్షత్రం వారికి. అలాగే ఉత్తర అంటే ఉత్తర పలుగుడి సింహరాశిలో ఉంటుంది. 1 పాదము 3 పాదాలు కన్యారాశిలో ఉంటాయి. ఉత్తర పలుగుడి పూర్వ భాద్ర నక్షత్రాలకు. అలాగే హస్త శతభిషము నక్షత్రాలకు. అలాగే చిత్త మృగశిర ధనుష నక్షత్రాలకు మళ్ళీ. కాబట్టి ఈ నక్షత్రాలు ఈ జంట నక్షత్రాలు ఏవైతే ఎవరికి అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ ఎవరిదైనా కూడా వారికి అబ్బాయిది అయితే అమ్మాయితో అమ్మాయిది అయితే అబ్బాయితో వివాహం చేయకుండా ఉండడం మంచిది. ఈ విషయాన్ని తప్పకుండా గమనించగలరు. ఇకపోతే వివాహానికి ఏక నక్షత్రం దోషం లేని తారలు అంటే ఏక నక్షత్రమైనా వివాహం చేయవచ్చు. అలాంటి తారలు ఏంటివో ఇప్పుడు చూద్దాం. ఈ క్రింద ఇవ్వబడిన నక్షత్రంలో ఇద్దరిది అబ్బాయిది వధువరులు ఇద్దరిది ఒకే నక్షత్రం అయితే స్థాయిని ఇవ్వడం దోషము స్థాయిని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ దోష స్థాయిని మధ్య సాధారణ దోషం మధ్యస్థ దోషం అసలు వివాహం చేయకూడదని 3 రకాలుగా ఉంటుందన్నమాట. వేరే నక్షత్రం వివాహం చేయవచ్చు చేయకూడదు ఈ కింద వివరించడం జరిగింది. దోషం లేని నక్షత్రాలు అంటే ఈ నక్షత్రాల వారికి వివాహం చేయవచ్చు ఏక నక్షత్రం అయితే కూడా. అవి ఏమిటంటే రోహిణి అబ్బాయిది అమ్మాయిది అయినా రోహిణి కానీ అరుద్ర కానీ పుష్యమి కానీ మఘ కానీ విశాఖ కానీ శ్రవణం కానీ ఉత్తరాభద్ర రేవతి. ఈ నక్షత్రాల్లో ఏ నక్షత్రమైనా సరే ఇరువురిది వధువరులది అబ్బాయిది అమ్మాయిది అయితే వివాహం చేయవచ్చు. దీనికి ఎలాంటి దోషాలు ఉండవు కాబట్టి మీరు చేసుకోవచ్చు. అలాగే దోషం మధ్యస్థంగా ఉండే నక్షత్రాలు అవి అశ్విని భరణి ఆశ్లేష పుబ్బ. ఇవి కూడా అబ్బాయిది అమ్మాయిది అని చేస్తే పర్వాలేదు అనుకోండి. మిగతా విషయాలు చూసుకోవాలి. గ్రహ మైత్రి కానీ ఎవరి కానీ మిగతా గుణాలు కానీ జాతకం కానీ పరిశీలించుకున్న తర్వాత చేసుకోవచ్చు ఒకే నక్షత్రం అయినప్పటికీ. పాదదోషం ఉంటే కొంత మంచిది అనుకోవచ్చు. లేక ముందు పాదదోషంలో కూడా మీకు అమ్మాయిది మొదటి పాదం వచ్చి అబ్బాయిది తర్వాత పాదం రావాలి. అబ్బాయిది తర్వాత వచ్చి మొదలు అమ్మాయిది వస్తే మాత్రం మంచిది కాదు. మొదలు అమ్మాయిది తర్వాత అబ్బాయిది రావాలి. ఇకపోతే అబ్బాయిది మొదలొచ్చి అమ్మాయి తర్వాత వస్తే మాత్రం మంచిది కాదు.
కాబట్టి అది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక స్వాతి మూల శతభిష అనురాధ కూడా దోషం మధ్యస్థంగా ఉండే అసలు దోషం మధ్యస్థంగా ఉండే సార్ మళ్ళీ ఒకసారి చెప్తారు. అశ్విని భరణి ఆశ్లేష పుబ్బ స్వాతి మూల శతభిషం అనురాధ ఈ నక్షత్రాలు మధ్యస్థంగా ఉంటాయి. అసలు ఈ ఈ ఇప్పుడు చెప్పే నక్షత్రాలు ఎవరిది ఏక నక్షత్రమైనా కూడా అసలు వివాహం చేయకూడదు వీరికి. అలాంటి నక్షత్రాలు ఏంటంటే కృత్తిక, మృగశిర, పునర్వసు, ఉత్తర, చిత్త, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట ఏక నక్షత్రం అయితే, మృగశిర ఇక వధువరులకు ఒకటే నక్షత్రం అయితే ఏక నక్షత్రం అయితే వివాహం చేయకూడదు. నక్షత్రాలు ఏంటంటే కృత్తిక, మృగశిర, పునర్వసు, ఉత్తర, హస్త, చిత్త, పూర్వభద్ర, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, జ్యేష్ఠ. ఒకే నక్షత్రమైన నక్షత్రాలు మళ్ళీ ఒకసారి చెప్తారు. కృత్తిక, మృగశిర, పునర్వసు, ఉత్తర, హస్త, చిత్త, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, జ్యేష్ఠ నక్షత్రాల వారికి వివాహం చేయకూడదు. ఇక్కడ షా ఈ విషయాల అమ్మాయిల కన్నా అబ్బాయిలకు వివాహాలు చేసే వయసులో మీరు కొద్దిగా గమనించుకుంటే మంచిది, బాగుంటుంది. శుభం.